హలో. రేయ్, రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర? నేనా? అవును, నువ్వే. ఎవడ్రా నువ్వు? నీకు 3 రూపాయలంటే ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? చిచ్చి, స్నేహితుడిని నిన్ను నమ్మినందుకు నాకు బాగా అబద్ధం చెప్పావురా. ఎవరు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, 2 రోజుల్లో తీసుకున్న లక్ష దాని వడ్డీ ₹2,50,000 కట్టలేదు. రాయ్, కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టండిరా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. చూడండి గురుగారు, ఇక్కడ ఉన్నోళ్ళందరూ నాతో పోటీ పట్టడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందా? అసలు ఎవరన్నా ఒక రచయిత దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారా? 30 సినిమాలకి ఎవరైనా అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారా? రేయిం బౌల్డ్ ఎవరైనా కొరియన్ సినిమాలు చూసారా? ఇంకెందుకంటే దేబ్ర మొహాలు వేసుకొని కూర్చున్నారు. బయలుదేరండి, నాకదే ఓకే అవుద్ది. ఒరే ప్రసాద్, నీ కథ ఓకే అయితే మరి నాది? అంటే గురువు గారు, నా ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళు అయినా సముద్రానికి పిల్లగాలతో పోటీ ఏంట్రా? అబ్బా, ఒక్క మాటతో వీళ్ళందరూ భలే సమాధానం చెప్పారు గురువు గారు. మీకు తెలుసో లేదో, దాహం వేస్తే సముద్రం నీళ్ళు కాదు, కాలువ నీళ్ళే తాగేది. అబ్బో, అంటే అది మంచి కథలు రాయడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ కాదు. ఏంటండి ఏమన్నారు?